హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఒక మూవీ రిలీజ్ అయ్యి ఆ మూవీ పాన్ ఇండియా మూవీగా సంచలన విజయం సాధించిన తర్వాత ఆ హీరో నెక్స్ట్ డే సినిమా కోసం ఎంతో మంది ఎక్సైట్మెంట్గా వెయిట్ చేస్తారు. ఆ హీరో తర్వాత ఎలాంటి మూవీ చేస్తాడు, అది ఎలా ఉండబోతుందనే చర్చ జోరుగా నడుస్తుంది. అంత పెద్ద సక్సెస్ వచ్చిన తర్వాత ఒక ఫెయిల్యూర్ వచ్చిందంటే ఆ హీరో పని అయిపోయిందనే మాట అందరి నోట వినవలసి వస్తుంది. అందుకే అంత గ్రాండ్ సక్సెస్ వచ్చిన తర్వాత కొంతమంది హీరోలు ఆ గెలుపుని నిలబెట్టుకునేందుకు ఎంతో కష్టపడాల్సి వస్తుంది. ఎలాగైనా నెక్స్ట్ రాబోయే సినిమా మంచి హిట్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా మూవీస్తో సూపర్ హిట్ మీద ఉన్న కొందరు హీరోలు రాబోయే చిత్రాలతో పాత రికార్డులను సరిపోయాలని పరిశ్రమతో పాటు వారి అభిమానులు కూడా కోరుకుంటున్నారు. గత విజయాన్ని మరిపించేలాగా ఇప్పుడు చేసే మూవీస్ ఏదైనా కొత్తగా కొంచెం భారీగా ఉండే సినిమాలతో రావాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారో తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ లిస్టులో ముందు చెప్పుకోవాల్సింది కన్నడ హీరో యశ్ గురించి. కేజీఎఫ్ ముందు వరకు కన్నడలో ఒక లిమిటెడ్ పాత్రలతో లాక్కొచ్చిన కన్నడ హీరో యశ్ జాతకం కేజీఎఫ్ సినిమాతో రాత్రి మారిపోయింది అనేది అందరికీ తెలిసిన విషయమే. దాని కొనసాగింపు వచ్చిన కేజీఎఫ్ 2 చిత్రం 1200 కోట్ల వసూళ్లు సాధించి యశ్ పేరును పాన్ వరల్డ్ స్థాయిలో మారుమోగేలా చేసింది. ఇక్కడే అతనికి ఒక చిక్కొచ్చి పడింది. కేజీఎఫ్ ముందు సినిమా హిట్ అయినా పట్టైనా తన కెరీర్ అంత పెద్ద ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఇప్పుడు మాత్రం తను సినిమా చేస్తున్నాడంటే భారీ హైప్ క్రియేట్ అవుతుంది. కేజీఎఫ్ తెచ్చిన స్టార్డమ్ అతన్ని ఏ పక్కన ఒక్క సినిమా ఒప్పుకునేలా చేయడం లేదు. ఎన్ని కథలు విన్నా అవన్నీ కేజీఎఫ్ ముందు దూదు పింజల్లా తేలిపోతున్నాయి. అందుకే కేజీఎఫ్ 2 విడుదల ఇన్ని నెలల తర్వాత కానీ యశ్ ఒక సినిమాని ఓకే చేయలేదు. గీతూ మోహన్ దాస్ డైరెక్షన్ చేయనున్న ఈ చిత్రానికి టాక్సిక్ అనే టైటిల్ ఖరారైంది. 2 వేరు ప్రపంచాల కలయికగా ఈ సినిమా ఉండబోతుందని దర్శకురాలు తెలిపారు. 2025లో ఈ చిత్ర ప్రేక్షకుల ముందుకు రానుంది. నెక్స్ట్ ప్రభాస్. సలార్తో తన కొత్త ఏంటో చూపించాడు ప్రభాస్. బాహుబలి సిరీస్ తర్వాత సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ మూవీలు రిలీజ్ అయినా ఆ మూవీలు ఆడియన్స్ అంతలా సాటిస్ఫై చేయలేకపోయి. మనల్ని అంతలా సాటిస్ఫై చేయలేకపోయినా కూడా కొన్ని మూవీస్ అలా గుర్తుండిపోతాయి. అలాంటి మూవీస్ లో రాధేశ్యామ్ కూడా ఒకటి. ఈ మూవీలోని స్క్రీన్ ప్రెజెంటేషన్ చాలా బాగుంటుంది. మూవీలో వచ్చే సాంగ్ లొకేషన్ చూస్తుంటే ఇది మన తెలుగు సినిమా అనే డౌట్ కూడా వస్తుంది. ఇలాంటి యూనివర్సల్ లవ్ స్టోరీతో సినిమా తీసినా కూడా కొన్ని మిస్టేక్ వల్ల ఈ మూవీ ఫ్లాప్ అయిందని చెప్పుకోవాలి. ఓకే, టాపిక్ అంతా డైవర్ట్ అయిపోతాం, టాపిక్ లో వెళ్ళిపోదాం. ఇలా బాహుబలి తర్వాత వరుస పరాజయాలతో ఉన్న ప్రభాస్ ఇటీవల నటించిన సలార్ ప్రేక్షకుల ముందుకు వచ్చి దుమ్ము దులిపింది. ఈ సినిమా ఘనవిజయంతో ప్రభాస్ స్టామినా ఏంటో మళ్ళీ ప్రతి ఒక్కరికి చూపించాడు. అలాగే ప్రభాస్ నటిస్తున్న మరో చిత్రం కల్కి 2898 AD. ఈ మూవీ నాగార్జున భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ కూడా సూపర్ హిట్ అయ్యి ప్రభాస్ విజయాల పరుగును కొనసాగిస్తుందని కోరుకుందాం. నెక్స్ట్ అల్లు అర్జున్. పుష్ప చిత్రంతో తన నటన తన మేనరిజం చూపించి దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు అల్లు అర్జున్. నార్త్ ఇండియాలోని భారీ వసూళ్లకు అల్లుకొట్టి ఈ చిత్రం అక్కడ మాస్ పీపుల్ కి అల్లు అర్జున్ చేరువయ్యేలాగా చేసింది. ఇప్పుడు ఇండియన్ ప్రేక్షకుల చూపు అంతా పుష్ప 2 పైనే ఉంది. సుకుమారి చిత్రాన్ని ఎలా తీర్చిదిద్దబోతున్నాడు, పుష్ప పాత్రలో మరోసారి అల్లు అర్జున్ సందడి ఎలా ఉండబోతుందని అందరూ ఈగలుగా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా హిట్ అయితే మాత్రం పాన్ ఇండియా లెవెల్లో బన్నీకి తిరుగులేనట్లే. బాలీవుడ్ అగ్ర హీరోల ధీటుగా నిలబడగల సత్తా ఉన్న హీరోల్లో అల్లు అర్జున్ ముందు వరుసలో ఉంటాడు. ఇందులో ఏ సందేహం లేదు. సరైన సినిమా లేక ఇప్పుడు దాకా ఆగాడు, కానీ ఆయన టాలెంట్ అలాంటిదో మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు మనకు కావాల్సిందల్లా పుష్ప హిట్ రావడమే. మిగిలినంతా అదే జరిగిపోతుంది. నెక్స్ట్ ఎన్టీఆర్, రామ్ చరణ్. RRR మూవీతో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ పేర్లు దేశవ్యాప్తంగా మారుమోగిపోయాయి. దీంతో ఆ ఇద్దరు తర్వాత చేయబోయే సినిమాలపై అంచనాలు రెట్టింపయ్యాయి. దానికి తగ్గట్టే ఎన్టీఆర్, చరణ్ తమ ప్రాజెక్టులను రెడీ చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ కొట్రాల శివ డైరెక్షన్ లో దేవరాతో పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్నారు. ఇది ఖచ్చితంగా ఎన్టీఆర్ గారి చిత్రాన్ని మరిపించేలా ఉండడంతో పాటు ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతి పంచాల్సి ఉంటుంది. దానికి తగ్గట్లే ఎన్టీఆర్ కొట్రాల పలు జాగ్రత్తలు తీసుకుని ఒక డిఫరెంట్ అయిన కథతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్ హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 చిత్రంలో కూడా నటిస్తున్నారు. రామ్ చరణ్ కూడా గతంలో జంజీర్ మూవీతో బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఈ ఫలితం ఫలించకపోయినా RRR తో మాత్రం హాలీవుడ్ లోను సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఒక పోలీస్ ఆఫీసర్ గా తన నటన చూసిన ప్రతి ఒక్కరూ రామ్ చరణ్ నటన పట్ల ఉన్న డెడికేషన్ ఏంటో అందరికి తెలిసేలాగా చేసింది. దీని తర్వాత చరణ్ సినిమాలపై అంచనాలు రెట్టింపయ్యాయి. శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కొన్నిసార్లు అనుకున్న విధంగా సినిమా తీయడంలో తడబడిన శంకర్ డిజాస్టర్లు ఇచ్చాడు. గేమ్ చేంజర్ తన శంకర్ మ్యాజిక్ చేస్తే రామ్ చరణ్ మరో 12 హిట్ మాత్రం పక్క. శంకర్ ఏం చేస్తారో చూడాలని ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు. శంకర్ సినిమాలు అనగానే ప్రేక్షకుల అంచనాలు భారీగా ఉంటాయి. దానికి తగ్గట్లే రామ్ చరణ్ ఈ చిత్రంలో 4 విభిన్న పాత్రలతో చూపించనున్నారని తెలుస్తుంది. రాజమౌళి సినిమా తర్వాత ఆ హీరోలు తీసే సినిమాలు హిట్ అయిన సందర్భాలు లేవు. ఆ సెంటిమెంట్ ని వీళ్ళిద్దరు బ్రేక్ చేస్తారా లేదా కంటిన్యూ చేస్తారా అని వేచి చూడాలి. నెక్స్ట్ నిఖిల్. కార్తికేయ 2 వరకు మన తెలుగులో తప్ప ఎవరికి తెలియని హీరో నిఖిల్ ఒక్కసారి పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఇప్పుడున్న కుర్ర హీరోలో తనకంటూ ఒక ట్రెండ్ సెట్ చేసుకుని ఒక డిఫరెంట్ అయిన కథలను సెట్ చేసుకుంటూ వెళ్తున్నాడు. కార్తికేయ 2 సూపర్ హిట్ అవడంతో తర్వాత చేసే సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడు. ఈ మధ్య వచ్చిన స్పై మూవీ కొంచెం నిరాశపరిచిన ఇప్పుడు ది ఇండియన్ హౌస్ అనే భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టి విజయాల పరంపరని కంటిన్యూ చేస్తారా లేదనే చూడాలి. ఎంతో జాగ్రత్తతో మూవీని సెలెక్ట్ చేసుకుంటున్న మన హీరోలు ఆ మూవీలు అనుకున్న విధంగా ఫలితాన్ని ఇచ్చిందో లేదో మరికొన్ని రోజులు వేచి చూడాల్సింది. ఇలాంటి ఎన్నో ఫిల్మ్ అప్డేట్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.